కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. అటు జోష్నకు షాక్ ఇచ్చిన పంతులు. జరిగితే నెల రోజుల్లో పెళ్లి జరుగుతుంది, లేదంటే ఎప్పటికీ జరగదన్న పంతులు. కార్తీక్ దీపలపై కాంచనకు డౌట్ వస్తుంది. జోష్న గురించి నిలదీసిన కాంచన. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. శ్రీధర్ కాంచన మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్ని చూడటానికి నేను వస్తే వాడు డ్యూటీకి వెళ్ళాడని చెప్తున్నావేంటి అంటాడు శ్రీధర్. చెప్తే వినరు కదా అంటుంది కాంచన. కార్తీక్ దీప మన దగ్గర ఏదో దాస్తున్నారని డౌట్ పడుతుంది కాంచన. జోష్న పెట్టిన అగ్రిమెంట్తో కూడా దీపకు ఏదో సంబంధం ఉంది అంటుంది కాంచన. ఉంది కదా, దీపకు బాగోలేనప్పుడే కదా కార్తీక్ అగ్రిమెంట్పై సంతకం పెట్టింది అంటాడు శ్రీధర్. అది కాదండి, మామూలుగా అయితే ఇంతకుముందు దీప నాలాగే ఉండేది, కార్తీక్ని ఆ ఇంటికి వెళ్లకుండా వారించేది. కానీ ఇప్పుడు కార్తీక్ని అడ్డుకోవడం లేదు అంటే ఏదో ఉంది అంటుంది కాంచన. తెలుసుకుందాంలే, నువ్వు టెన్షన్ పడకు అంటాడు శ్రీధర్. సరే నేను వెళ్తాను అని చెప్తాడు శ్రీధర్. మీరు కాస్త నీరసంగా కనిపిస్తున్నారు, డాక్టర్కి చూపించుకోండి అని చెప్తుంది కాంచన. నాకేమైంది, నేను బాగానే ఉన్నాను అంటాడు శ్రీధర్. అటు కొడుకు కోడలు నా మాట వినరు, మీరు కూడా నా మాట వినరా, ముందు డాక్టర్ దగ్గరకు వెళ్ళండి అని కాస్త గట్టిగా చెప్తుంది కాంచన. సరే అని వెళ్ళిపోతాడు శ్రీధర్. మరోవైపు జోష్న జాతకం చూస్తూ ఉంటాడు పంతులు. ఈ జాతకం ప్రకారం అమ్మాయికి ఈ పాటికే పెళ్ళైపోయి ఉండాలే అంటాడు పంతులు. మా పెద్ద మేడంకి ఇంకా పెళ్లి కాలేదండి అంటాడు కార్తీక్. పంతుల దగ్గరికి వెళ్ళి చూసిన పారు, అయ్యో ఇది నా జాతకం అండి, నా మనవరాలిది కాదు అని జోష్న జాతకం ఇస్తుంది. కాసేపు సస్పెన్స్ తర్వాత ఈ అమ్మాయి జాతకం భలే విచిత్రంగా ఉందండి, ఈ జాతకం ప్రకారం సరిగ్గా నెల రోజుల్లోపు పెళ్లి జరుగుతుంది, లేదంటే జీవితాంతం కుమారిగానే మిగిలిపోతుంది అని చెప్తాడు పంతులు. అంతా షాక్ అవుతారు. నెల రోజుల్లో బావకు పెళ్ళాన్ని అవుతానని మనసులో అనుకుంటుంది జోష్న. అలా నేను జరగనివ్వను అని మనసులో అనుకుంటుంది పారు. ఆ తర్వాత కార్తీక్ జాతకాన్ని పంతులకు చూపిస్తుంది పారు. చాలా మంచి జాతకం, 10 మందికి సాయం చేసే గుణం, మహారాజు లాంటి జీవితాన్ని వద్దు అనుకుని పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అన్నీ కష్టాలే, కానీ అతని జీవితంలోకి వచ్చిన అమ్మాయిది రాణి జాతకం అని చెప్తాడు పంతులు. బావ జాతకంలో రెండో పెళ్లి రాత ఉందా అని అడుగుతుంది జోష్న. పారు కోప్పట్టంతో నోరు మూసుకుంటుంది జోష్న. జోష్న కోసం పూజలు పరిహారాలు వంటివి ఏమైనా చెయ్యాలా పంతులు గారు అని అడుగుతుంది సుమిత్ర. మీరు ఏం చెయ్యాల్సిన అవసరం లేదు, అన్నీ వాటంతటవే జరుగుతాయి, అమ్మాయిని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి. విన్నావు కదా, జాగ్రత్తగా ఉండు, నెల రోజుల్లో నీ పెళ్ళి అని జోష్నతో చెప్తుంది సుమిత్ర. ఓకే మమ్మీ, నేను కూడా రెడీగా ఉన్నాను అంటుంది జోష్న. మరోవైపు అనసూయ కాంచనలను ఆట పట్టిస్తుంది శౌర్య. అంతలో కార్తీక్ దీప వస్తారు. శౌర్య పొరపాటున కార్తీక్కి గాయమైన చోట పట్టుకుంటుంది. కార్తీక్ అబ్బా అని అరుస్తాడు. అయ్యో సారీ నాన్న అంటుంది శౌర్య. నొప్పి తగిలితే కానీ అమ్మ నాన్న గుర్తుకురారు అంటుంది కాంచన. మా నాన్ననేమనద్దు అని అడ్డుపడుతుంది శౌర్య. నాన్నమ్మతో అలా మాట్లాడొచ్చా అంటాడు కార్తీక్. ఇక్కడ సారీ చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది శౌర్య. నీ కూతురు నిన్ను అర్థం చేసుకున్న దానిలో నువ్వు నన్ను సగం అర్థం చేసుకున్నా బాగుండేది అంటుంది కాంచన. నా మీద నీకు అన్ని హక్కులు ఉన్నాయమ్మా అంటాడు కార్తీక్. ఆ హక్కుతోనే అడుగుతున్నా, నిజం చెప్పు, జోష్న ఇంతలా నీ వెంట ఎందుకు పడుతోంది? జోష్న దీప నీకు మధ్య మాకు తెలియని ఏదో కథ జరుగుతోంది, అదేంటో చెప్పు అంటుంది కాంచన. తన కారణంగా విడిపోయిన ఈ 2 కుటుంబాలను దీప కలపాలని ప్రయత్నిస్తోంది, త్వరలోనే కలుపుతుంది కూడా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు కార్తీక్. మరోవైపు జోష్న పంతులు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో తన ఫ్రెండ్ ఒకరు కాల్ చేసి తన కూతురి బర్త్డేకి రావాలని పిలుస్తుంది. సరే అని చెప్తుంది జోష్న. కార్తీక్తో పెళ్లి గురించి వాళ్ల ఫ్రెండ్కి చెప్పబోతుంది జోష్న. వెనకాలే ఉన్న పారును చూసి ఆగిపోతుంది. ఆ తర్వాత ఫోన్ కట్ చేసి ఎందుకు గ్రాని ఇలా నాపై పగ సాధిస్తున్నావు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జోష్న. కార్తీక్కి చేతికి కట్టు విప్పి గాయం పూర్తిగా మానిందని చెప్తుంది దీప. గాయం మానింది కానీ నొప్పి తగ్గలేదు అంటాడు కార్తీక్. టాబ్లెట్ వేసుకో అంటుంది దీప. ఇది టాబ్లెట్కి తగ్గదు, నీ చెల్లుంది కదా అదే జోష్న అంటాడు కార్తీక్. అది నాకు చెల్లేంటి అంటుంది దీప. ఓ రోజు నువ్వే అన్నావు కదా తను నా చెల్లెల్లాంటిది అని అంటాడు కార్తీక్. అయితే ఇప్పుడు తనని నాకు సవతం చేస్తావా ఏంటి? నా బావతో తాళి కట్టించుకుంటానని నాతోనే ఛాలెంజ్ చేసినప్పుడే అది నాకు శత్రువు అయిపోయింది అంటుంది దీప. అంతలో పారు దీపకు ఫోన్ చేసి ఏం ఆలోచించావు అని అడుగుతుంది. దేని గురించి అంటుంది దీప. నీ సవతి గురించి అంటుంది పారు. దీపక్ కోపం వచ్చి గట్టిగా పారిజాతం గారు అంటుంది. ఆ మాట వినడానికే నీకు ఏదోలా ఉంది కదా, కానీ వదిలేస్తే జరిగేది అదే. జోష్న నీ అంత మంచిది కాదు అంటుంది పారు. ఇక ఇంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.